హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ వ్లాగ్స్ 2702. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నా. ఈరోజు స్పెషల్ మా గోదావరి వంట చేసి చూపిస్తా. ఇది చాలా స్పెషల్ కర్రీ అండి. ఆ కర్రీ పేరేంటి అంటే కంద పచ్చిరొయ్యల పులుసు. నేనైతే ఎగ్స్ కూడా యాడ్ చేశానండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఎమ్మిగా ఉంటుంది. ఇప్పుడు దాకా మీరు ఎవరు ట్రై చేయకపోతే ఒకసారి కర్రీ ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. మెయిన్ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే కంద, కోడిగుడ్లు, రొయ్యలు, చింతపండు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. సో తక్కువ ఇంగ్రీడియంట్స్తో కర్రీ చాలా క్విక్గా అయిపోతుందండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత రొయ్యలు ఫ్రై చేయాలి. అవి కొంచెం బ్రౌనిష్ కలర్లోకి రాగానే ఆనియన్స్ వేసుకోవాలండి. నెక్స్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చింతపండుని నానబెట్టుకోవాలి అండ్ ఆల్సో కందని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేశాక దానిపైన ఉన్న పొట్టుని అయితే ఈ విధంగా తీసుకోవాలండి నీట్గా. నేనైతే ఇక్కడ ఒక 1/2 kg కందం తీసుకున్నా. అండ్ నెక్స్ట్ మీకు కావాల్సిన సైజులో కందని కట్ చేసుకోవాలి. యాక్చువల్లీ మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సమ్మర్ హాలిడేస్లో మా అమ్మమ్మ ఇలాంటి వెరైటీ వంటలన్నీ చేసి పెట్టేవారు. మా అక్క నేను అయితే కర్రీలో ఉన్న రొయ్యలు గుడ్లు కోసం చాలా కొట్టుకునే వాళ్ళం. లిటరల్గా అమ్మమ్మ అయితే మా అక్కకి 2 eggs వేసేవారు, నాకు మాత్రం 1 egg వేసేవారు. ఎప్పటికీ మా అక్క అంటేనే కొంచెం ఫేవరెట్ మాట మా అమ్మమ్మకి. అండ్ ఇందాక మనం ఫ్రై చేసుకున్న వాటిలో ఒక 1/2 స్పూన్ పసుపు, 3 tablespoons కారం అండ్ ఒక 2 tablespoons సాల్ట్ వేసుకోండి క్వాంటిటీ బట్టి. ఇఫ్ ఇన్ కేస్ మీకు స్పైసీ కావాలనుకుంటే కర్రీ ఒక 5 tablespoons అలా కారం వేసుకోండి. సో ఇవన్నీ వేసాక కర్రీ అనేది బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేనైతే 3 eggs తీసుకున్నానండి. క్వాంటిటీ బట్టి మీరు ఎగ్స్ అనేవి తీసుకోండి. సో ఎగ్స్ వేసిన దాంట్లోకి మనం కట్ చేసుకున్న కంద ముక్కల్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా కర్రీ అన్నది ఎంత కలర్ఫుల్గా ఉందో. మన గోదావరిలో ఎవరైనా ఈ వీడియోని చూసినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం నానబెట్టుకున్న చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలండి. సో కర్రీ అన్నది కొంచెం పులుపుగా చాలా బాగుంటుంది. ఈ పులుసు బాయిల్ అయ్యాక కొత్తిమీర అన్నది యాడ్ చేసుకోవాలి. ఈ కొత్తిమీర మంచి ఫ్లేవర్ ఇస్తుంది కర్రీకి. అండ్ నెక్స్ట్ మూత పెట్టుకోండి. కర్రీ అనేది బాగా ఉడుకుతుంది. సో ఒక 5 minutes అయిపోయాక మూత తీసేయండి. ఇక్కడ మన కర్రీ అనేది రెడీ అయిపోయింది చూడండి. ఈ కందుల రొయ్యల పులుసు వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.